సో రీసెంట్గా ట్రెండ్ అవుతున్న ఏమంటారు దీన్ని ఏఐ సెల్ఫీ ట్రెండ్ విత్ సెలబ్రిటీ అన్నమాట. సో దాన్ని ఎట్లా చేయాలని ఇప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్లోకి వెళ్ళి ఎనీ బ్రౌజర్ ఇన్ పీసీ ఆర్ మొబైల్ ఎక్కడైనా సరే జెమినై ఏఐ అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ప్రాంప్ట్ ఇస్తాను. సో యూజ్ ద సేమ్ ప్రాంప్ట్ అండ్ సో ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ యాడ్ ఫైల్స్ ఉన్న చోట అప్లోడ్ ఫైల్స్, యాడ్ ఫ్రమ్ డ్రైవ్, ఫొటోస్ ఇక్కడ అంతా ఉంది కదా. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకొని మీ క్లియర్ ఫోటో, మీ ఫోటోలో మీ ఫేస్ మాత్రం వచ్చేటట్టు చూసుకొని విత్ ద సేమ్ డిస్క్రిప్షన్ అలాగే ఇచ్చేసేయండి. కానీ ఇక్కడ కొన్ని చేంజెస్ చేయాలన్నమాట. ఇక్కడ సెలబ్రిటీ అని ఉంది కదా. సో ఇప్పుడు నేను ప్రభాస్ అట్ బాహుబలి లొకేషన్ అని ఇస్తాను. సో ఈ రెండు చోట్ల మీరు చేంజెస్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు జనరేట్ ద ఫోటో, కానీ బాగొస్తుంది. ఫోటో అయితే జనరేట్ అయిపోయింది. సో విల్ సి. సో చూసారు కదా. సో మన డిస్క్రిప్షన్ ప్రకారం మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో దాన్ని బట్టి ఫోటో జనరేట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ దీన్ని సేవ్ చేసుకోవాలి మనం. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో విత్ ద సేమ్ ప్రాంప్ట్ మనం ఇంకొక సెలబ్రిటీని కలవడానికి ట్రై చేద్దాం. విత్ ద సేమ్ ప్రాంప్ట్ రజనీకాంత్ అట్ రోబో మూవీ. సో ఆ ఫోటో అయితే డౌన్లోడ్ అయిపోయింది. దాన్ని జస్ట్ అలా సేవ్ చేసుకుందాం. విల్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్ అగైన్. సో నెక్స్ట్ ఫోటో కూడా జనరేట్ అయిపోయింది అనమాట. ఇది కూడా డౌన్లోడ్ చేసుకుందాం. సో మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో రజనీకాంత్ గారు అట్ రోబో మూవీ సెట్స్, వెనకాల చూస్తే మనం ఇచ్చిన ప్రాంప్ట్ గారు డైరెక్టర్ కూడా అని ఉంటుంది. సో శంకర్ గారు కూడా వచ్చారు వెనకాల. ఓకే. మనం ఇప్పుడు రెండు సేవ్ చేసుకున్న తర్వాత నౌ విల్ ఓపెన్ గూగుల్ ఫ్లో. గూగుల్ ఫ్లో అని చెప్పేసి ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ విత్ ఫ్లో ఫస్ట్ సైన్ అప్ అవ్వండి. నేను ఆల్రెడీ అయ్యాను కాబట్టి నాది డైరెక్ట్ ఓపెన్ అయింది. ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. సో ఇక్కడ యూఐ చూసుకున్నారంటే ఇక్కడే మనం ఆ రెండుని యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫ్రేమ్స్ టు వీడియో అని ఉంది కదా. నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకు 2 ట్యాబ్స్ వస్తాయి. సో ఫస్ట్ దాంట్లో అప్లోడ్. మీరు ఎక్కడైతే అప్లోడ్ చేసుకున్నారో ఆ లొకేషన్కి వెళ్ళి ఓపెన్. ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. క్రాప్ అండ్ సేవ్. మీకు కావాలంటే ల్యాండ్స్కేప్ అవి చేంజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం టైం తీసుకుంటాడు ఇది అప్లోడ్ అవ్వడానికి. ఎక్కువ టైం పట్టదు. మేబీ 30 to 40 seconds. యా ఫస్ట్ ఇది అయిపోయింది. సో సెకండ్ ఫోటో దగ్గర అగైన్ అప్లోడ్. ఇవన్నీ నేను ఇంతకు ముందు చేసినవి అనమాట, అక్కడ చూపిస్తున్నాయి. సో దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ఓపెన్, క్రాప్ అండ్ సేవ్. ఇది అప్లోడ్ అయ్యే టైంలో మీకు ఇంకొక ప్రాంప్ట్ కూడా ఇస్తాను. సో ఫస్ట్ జెమినైలో ఒక ప్రాంప్ట్ ఇస్తే ఫోటో జనరేట్ అవుతుంది. ఇక్కడ వీడియో జనరేట్ అవ్వడానికి ఇంకొక ప్రాంప్ట్ ఉంది. అది మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో జనరేట్ వీడియో. ఓకే. ఇక్కడ మీరు వ్యూ 3.1 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఏం డిస్టర్బ్ చేయకండి. మీకు ల్యాండ్స్కేప్ కావాలా, పోర్ట్రేట్ మోడల్ అయితే మనకి షార్ట్స్కి వాడుకోవచ్చు. ఎన్ని అవుట్పుట్స్ కావాలి నాకు తెలిసి ఒకటి సరిపోతుంది. సో లెట్ ఇట్ బి, దాన్ని ఏం డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు జనరేట్ చేద్దాం. ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది. ఇది 100% అయిపోయిన తర్వాత మనకి వీడియో అనేది డిస్ప్లే అవుతుంది. బేస్డ్ ఆన్ అవర్ ప్రాంప్ట్ వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఒకసారి దాన్ని ప్లే చేసి చూపిస్తా. సో సో
సో ఇలా సో ఫార్మాట్స్లో మనం జనరేట్ చేయొచ్చు అనమాట. మనం ఏదైనా చేంజెస్ కావాలంటే ప్రాంప్ట్లో కొంచెం చేస్తే ఆటోమేటిక్గా అది వస్తుంది. సో మనం ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే యానిమేటెడ్ జిఫ్ మోడల్ కావాలా, ఒరిజినల్ సైజ్ కావాలా అని వస్తుంది. సో బెటర్ టు గో ఫర్ ఒరిజినల్ మోడ్ అనమాట. సో ఆటోమేటిక్గా ఇది మీ డౌన్లోడ్స్లో ఉంటుంది. జస్ట్ రీఫ్రెష్ చేస్తే యా, దట్స్ ఇట్. Okay, this is the process to generate AI video. Thank you for watching.